పోతుంది నాకైతే. ఇక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఊరు మొత్తానికి నేనే తిరిగి పెట్టినట్టుందండి. ఇక్కడ మనకి ఎవరు ఏం ముందుకొచ్చినోళ్ళు చేసే పని ప్రతి ఒక్క పని నేను వీడియో తీశాననుకోండి, నాకు రోజుకి ఎన్ని వీడియోలు అవుతాయో తెలుసా? కనీసం ఓ 10 వీడియోలైనా అవుతాయండి రోజు. ఇక్కడ వీడియో తీసిందైతే నాకు చెప్పను కూడా చెప్పలా. వాడే తీసిన వీడియో తీయాలనిపించేసి, మన పిల్లలు చూడండి ఎంత గడగడలాడుతా తింటున్నారు అండి అన్నం వచ్చేసి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతానే ఉంటది పిల్లలు ఎలా తింటున్నారని. అండి ఇక్కడైతే సన్నీ ఒక్కడే వెళ్ళిండండి అన్నం పెట్టడానికి. ఎందుకంటే నేను చెప్తా ఉంటున్నా కదా వీడియో అయితే మేము తీయట్లేదండి అని చెప్పేసి. ఇక్కడ పిల్లలు కూడా మన అందరి పిల్లలు కనిపించరండి, కొంతమందిరే కనిపిస్తారు. ఎందుకంటే వాడు అన్ని చోట్ల కాడ వీడియో తీయలేదు. వాడు తీయాలనిపించేసి వీడియో తీసినంటే మరి అలా వదిలేస్తున్నాం కదా తీద్దాంలో ఒకసారి అని చెప్పేసి తీసిన. వాడు తీసి వచ్చే వరకు కూడా నాకేం చెప్పలేదండి నేను వీడియో తీస్తున్నానని కూడా. ఎందుకంటే నేను ఒక పక్క వాడు పక్కన అంటే చెరో పక్క వెళ్ళి కదా పెట్టేది అన్నం వచ్చేసి. అలా అయితే మా త్వరగా అవుతుంది కదండి. ఇక్కడ వీడియో తీసిన అయితే నాకు చెప్పను కూడా చెప్పలే. వాడే తీసిన వీడియో తీయాలనిపించేసి. మన పిల్లలు చూడండి ఎంత గడగడలాడుతూ తింటున్నారు అండి అన్నం వచ్చేసి. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతానే ఉంటుంది పిల్లలు ఎలా తింటున్నారని. ఆకలితో అల్లాడుతున్నారండి. ఇక్కడ పిల్లలు బాగా ఎక్కువైపోయారు. నిజం చెబుతున్నా, మనం పగల కంటే నైట్ టైము 10 నుంచి మనం స్టార్ట్ చేస్తే ఎంతమంది పిల్లలు కనిపిస్తారోనండి పిల్లలు. ఎందుకంటే ఎండకి అల్లాడుతూ ఉంటున్నారు కదండి. మనం అన్ని గిన్నెల్లో నేను అదే పెరుగు డబ్బాలు ఉన్నాయి కదా, వాటిలో నేను వాటర్ పోసి పెట్టినా కూడా ఆ డబ్బాలు కూడా ఉన్నివ్వట్లేదండి. ఆ డబ్బాలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. నేను ఎన్నిసార్లు పెట్టినా కూడా అదే చేస్తున్నారు. సరే ఇక చేసేదేమన్నా మనం వాళ్ళు తీసేస్తూనే ఉంటారు, మనం పెట్టేది పెడతానే ఉంటాం అని చెప్పేసి నా తిట్టడం కూడా ఇక మానేసానండి. ఇసుకొచ్చేసింది నాకు. అందుకే నేను వీడియోలు కూడా తీయబుద్ధి కావట్లేదు నాకు. సరే ఇప్పటికప్పుడు మనం వాళ్ళ కడుపుని అప్పటికప్పుడు మనం వాటర్ పెడితే చాలే మనకు కుదిరినప్పుడల్లా అని చెప్పేసి నేను అలా ఆలోచించి వాళ్ళకి వాటర్ పెడుతున్నానండి అంతే. నేను చేసే పని ప్రతి ఒక్క పని నేను వీడియో తీసాను అనుకోండి, నాకు రోజుకి ఎన్ని వీడియోలు అవుతాయి తెలుసా? కనీసం ఓ 10 వీడియోలైనా అవుతాయండి రోజుకి నేను నిజంగా నేను వీడియోలు తీస్తే. కానీ నా వల్ల అయితే అవ్వట్లేదు. ఎందుకంటే డైలీ వీడియో తీయాలంటే నా వల్ల అవ్వట్లేదు. నేను చేసుకునే సర్వీస్ కానీ అది ఎంత కష్టం అనేది నాకు మాత్రమే తెలుసు. ఎవరన్నా దగ్గరుండి చూస్తేనే అర్థమవుతుందండి. నిజంగా చెబుతున్నా కదా, ఏదో నేను మాటలతో చెప్పడం కాదు. ఏదైనా ఒక్కళ్ళు చేయాలంటే చాలా కష్టం అండి. నాలాంటిదంటే ఇంకా కష్టం అయిపోతుంది నాకైతే. ఇక్కడ చాలా ఇబ్బంది అనిపిస్తుందండి. ఎందుకంటే ఊరు మొత్తానికి నేనే తిరిగి పెట్టినట్టుందండి. ఇక్కడ మనకి ఎవరు ఏం ముందుకు వచ్చిన వాళ్ళు అంటూ ఎవరు లేరు. సహకరించే వాళ్ళు కూడా ఎవరు లేరండి. నేను ఒక్కదాన్ని అవుతున్నా. అన్నం కలిపి అవన్నీ చేసి మన ఇంట్లో పని చేసుకొని బయట పనులు చేసుకొని వచ్చి మళ్ళీ మనం వెళ్ళాలంటే ఎంత కష్టమో ఒకసారి ఆలోచించుకోండి. ప్రభుత్వం కూడా ఏం సహకరించట్లేదు. కొన్ని ఊర్లోనైతేనేమో గవర్నమెంట్ సహకరించిందని చెప్పేసి కొన్ని చోట్ల కాడ తొట్లు అవన్నీ పెడుతున్నారు. కానీ మా ఇబ్రహీంపట్నంలో అయితే అలాంటివి ఏమీ లేవండి ఇక్కడ. అంటే మీరు అనుకోవచ్చు అందరూ ప్రభుత్వం సహకరిస్తుంది కదా అనేసి అనుకుంటారేమో అని చెప్తున్నా నేను. ఇక్కడైతే అసలు అటువంటిది ఏమీ లేదండి. కనీసం ఆపరేషన్కే లేదు, దిక్కు తెగాను లేదు ఇక్కడ వచ్చేసి. కనీసం ఆపరేషన్ చేయించడం కూడా లేదు. అడిగి అలసిపోయి నాకు కూడా తీసుకొచ్చేసిందండి. ఇక నాకున్న దాంట్లో నేను పని చేసుకోవటం వాళ్ళకి తీసుకొచ్చి పెట్టడం అనే అనుకుని నేను. వాళ్ళ కడుపు నింపితే చాలు అని అనుకుని నేను. మనం చచ్చేటప్పుడు కట్టుకుపోయేది ఏం లేదు కదా, ఆస్తి అంతస్తులు మనకే మన వెనకాల ఏం రావు కదండి. ఉన్నన్ని రోజులు ఆ పిల్లలకు పెట్టడమే అనిపించింది కడుపు నిండా. నాకైతే ఇంకా అదే ఆలోచించాను నేను. నాకు ఓపుకున్నంతకాలం పని చేసుకొని అలా బతికేయటం, ఇంకా వాళ్ళకి కడుపు నింపుకోవటం, అలా వాళ్ళని చూసుకుంటూ బతికేయాలని అనిపిస్తుంది. ఇక అంతమించి నేను చేయగలిగింది ఏమి లేదని అనిపిస్తుంది.